హలో నమస్తే వెల్కమ్ టు కళ్యాణం కల్లోలం ఎపిసోడ్ 5. అయ్యో, ఎంతైనా నా వల్లే షర్ట్ చినిగింది కాబట్టి కార్తిక్ గారికి సారీ చెప్పాలి అని కార్తిక్ గదికి వెళ్ళి తలుపు తెరిచి ఉండడంతో కార్తిక్ గారు అంటూ తలుపు చప్పుడు చేసింది. అన్నాడు కార్తిక్. నెమ్మదిగా లోపలికి వెళ్ళింది వల్లి. కార్తిక్ ఆ షర్టును బెడ్పై వేసి పై నుండి కిందకు, కింద నుండి పైకి, ముందు నుండి వెనక్కి, వెనక నుండి ముందుకి, ఏ మూలకి పడితే ఆ మూలకి తెగ ఫోటోలు వీడియోలు తీసేస్తున్నాడు సీరియస్గా. ఆ చినిగిపోయిన షర్టును ఎందుకు అలా ఫేమస్ చేస్తున్నాడో అర్థం కాక, సారీ కార్తీక్, ఇప్పుడు మీరు ఆ షర్టునేం చేస్తున్నారు? కనపడట్లా? ఫోటోలు వీడియోలు తీస్తున్నా. ఎందుకు ఏంటినా? ఇవన్నీ మీ నాన్నగారికి సెండ్ చేద్దామని. మా నాన్నకెందుకు? ఇక్కడ మీ పిల్ల ఇంతలా అల్లరి చేస్తోంది, ఇలా నా షర్ట్ చించేసింది. అసలే ఇది నా ఫ్రెండ్ ఇష్టంగా నాకు ఇచ్చిన గిఫ్టు. వాడు ఏదో ఓ రోజు నన్ను కలవడానికి వచ్చినప్పుడు నేను వేసుకుందామని పెట్టుకున్న షర్టు. ఒకవేళ వాడు సడన్గా వస్తే ఏ షర్టు వేసుకొని వాడు ముందుకు పోను అని నిలదీయడానికి. అయ్యయ్యో, అలా చేయకండి సార్. నేను ఇంతవరకు ఇలాంటి తప్పులు పొరపాట్లు చేయలేదు. నన్ను వాళ్ళు ఏమీ అనరు, కానీ నా వల్ల ఈ తప్పు జరిగిందని వాళ్ళు బాధపడతారు. వాళ్ళలా బాధపడటం నాకు ఇష్టం లేదు. పోనీ నేను మీకు సేమ్ అలాంటి షర్టు తీసివ్వనా? కుదరదు, నాకు ఇదే కావాలి. అయితే ఆ షర్టు చినుగులు తెలియకుండా కుట్టివ్వనా? అంటే చినిగిపోయిన చొక్కాలు కుట్టుకుని వేసుకుని తిరిగేవాడిలా కనబడుతున్నానా? కార్తిక్ కొంత బెదిరింపుగా అడుగుతున్నట్టుగా ఫేసు మార్చకుండా లోపల వల్లి భయానికి నవ్వుకుంటూ ఉన్నాడు. అయితే నన్నేం చేయమంటారు? పోనీ ఆ షర్టుకు ఎంత కట్టమంటారో చెప్పండి, కడతాను. అంటే నా ఫ్రెండు ఇచ్చిన గిఫ్ట్కు వెల కడతానంటావా? అయ్యో, నేను అలా అనట్లేదు. మరింకేంటి? అయితే నేను ఏం చేస్తే మీ కోపం తగ్గుతుందో చెప్పండి అని వల్లి అడిగేసరికి బాగా ఆలోచిస్తున్నట్టు ఫోజు పెట్టి, అయితే నేను ఎప్పుడు ఏ పనిష్మెంట్ ఇచ్చినా చెయ్యాలి, సరేనా అంటూ ఆర్డర్ వేస్తారు. పనిష్మెంటా? నాకా అని భయంతో నోరెళ్ళబెట్టుకుంది వల్లి. అలా మొహం పెట్టేసరికి కంట్రోల్ చేసుకోలేక కార్తీక్ అటువైపు తిరిగి నవ్వుకుంటున్నాడు. తెలిసి తెలియక చేసిన ఆ తప్పుకు, సరేలే, షర్ట్ అయితే నా వల్లేగా చినిగింది. సరే అయితే మీరు చెప్పినట్టే వింటాను అంటూ గంగిరెద్దులా తలూపుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది వల్లి. వెళ్ళిపోగానే ఆమెకున్న చిన్నపాటి అమాయకత్వానికి పగలబడి నవ్వుకుంటున్నాడు కార్తీక్. మరుసటి రోజు కాలేజీకి వెళ్ళి క్లాసులో కూర్చుంది వల్లి. క్లాసు ఇంట్రెస్ట్గా జరుగుతున్నప్పుడు వేగంగా క్లాసులోకి నడుచుకుంటూ వచ్చాడు విశాల్. వాడి వెనుక మరో ఇద్దరు వాడి తోకలు. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ విశాల్ను చూడగానే అందరిలో ఏదో తెలియని భయం. వల్లికి కూడా బిత్తరగా ఉంది. విశాల్ను చూస్తూ ఉంది. అలానే నేరుగా వచ్చిన విశాల్ అక్కడున్న లెక్చరర్ వైపు చూస్తూ ముందుకు వెళ్ళి వల్లి ముందు నిలుచున్నాడు. వాడి తీరుకు భయపడి కొందరు బయటకు వెళ్ళారు. వాళ్ళల్లో వల్లి ఫ్రెండ్ ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్ళి కార్తిక్కు విశాల్ వచ్చాడని, వల్లి ముందుకు వెళుతున్నాడని చెప్పడంతో కార్తిక్ గబగబా వల్లి గదికి వెళుతున్నాడు. అలా వల్లి ముందుకు వచ్చిన విశాల్, ఏడేవాడు? ఆ రోజు పెద్ద హీరోలా వచ్చి నిన్ను కాపాడాడు అనుకుంటున్నావు కదూ, ఇప్పుడు రమ్మని వాడిని చూద్దాం. ఇప్పుడు వాడి ముందే నిన్ను తీసుకొని వెళ్తాను. వాడు ఏం చేస్తాడో చూస్తాను అంటూ వల్లి చెయ్యి పట్టుకోబోయాడు విశాల్. విశాల్ చెయ్యి వల్లిని తాకే లోపు విశాల్ గాడితో వచ్చిన ఆ రౌడీగాళ్ళు
ఎవరి బలం చూసుకొని విశాల్ వచ్చాడో ఆ ఇద్దరు రౌడీలు ఒక్క దెబ్బకు కింద పడిపోవడంతో నిలబడిపోయి అలానే చూస్తున్నాడు విశాల్. కార్తిక్ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వస్తుంటే ఒక్క దెబ్బ తిన్న ఆ రౌడీ వెధవలకు కార్తిక్ శక్తి ఏంటో తెలుస్తోంది. మళ్ళీ ఎక్కడ కొడతాడో అని వెనక్కి వెనక్కి నేలపై పాకుతూ జరుగుతున్నారు. కార్తిక్ దగ్గరకు రాగానే ఆ రౌడీ వెధవలు లేచి పారిపోయారు. ఆ ఆవేశాన్ని ఆపుకోలేక కార్తీక్ విశాల్ను పెటమని కొడుతూ క్లాసు బయటకు తోసుకొని వచ్చాడు. మీ క్లాస్ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోండి అని వెనక్కి తిరిగి లెక్చరర్కు చెప్పడమే. ఓకే సార్ అంటూ ఆయన తిరిగి తన క్లాస్ను స్టార్ట్ చేశాడు. అక్కడి నుండి కొట్టిన కొట్టు కొట్టకుండా గేటు బయట దాకా లాక్కొని వచ్చి, ఇంకోసారి ఇలా కాలేజీలో గొడవ పడితే అస్సలు ఊరుకోను, మళ్ళీ నా వల్లి జోలికి వచ్చావంటే ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ వార్నింగ్గా చెప్పి అక్కడి నుండి తరిమేశాడు కార్తీక్. కాలేజ్ అయిపోయాక కూడా ఆవేశంగానే కారును నడుపుతూ ఉన్నాడు కార్తీక్. కార్తీక్ ఆవేశాన్ని చూస్తుంటే వల్లికి కొంత భయంగానే ఉంది. అయినా ధైర్యం తెచ్చుకొని అతని ఆవేశాన్ని తగ్గించాలని, థ్యాంక్స్ కార్తీక్ గారు అని అంటుంది. కార్తీక్ ఏం మాట్లాడలేదు. మౌనంగా తల ఊపుతూ వల్లిని చూస్తున్నాడు. వల్లి ఇప్పుడు అంతకన్నా ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా తలదించుకొని ఉంది. ఇంటికి వెళ్ళాక కార్తీక్ కోపంగా తన గదిలోకి వెళుతూ ఉన్నాడు. కార్తీక్ అంత ఆవేశంగా అడుగులు పెడుతూ లోపలికి వెళుతూ ఉంటే, ఏమైందమ్మా వాడికి అలా ఉన్నాడు, మళ్ళీ మీ ఇద్దరి మధ్య గొడవ ఏదైనా జరిగిందా అని అంటుంది నీరజ. లేదా ఆంటీ, కాలేజీలో గొడవైంది కార్తీక్ గారికి, ఇంకా ఆ కోపం పోలేదు అని అంటుంది వల్లి. వల్లి తన గదిలోకి వెళ్ళి కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఉంది. ముందు అతని కోపం తగ్గించాలని, ఆయన నా కోసమే మళ్ళీ ఆ విశాల్ గాడితో గొడవ పెట్టుకున్నాడు అని అనుకుంటూ ఒకసారి కార్తీక్ను వెళ్ళి పలకరించాలని కార్తీక్ గది వైపు వెళ్ళింది. కార్తీక్ గదిలో లేడు. గది బయట ఉన్న పనమ్మాయిని కార్తీక్కు ఎటెళ్ళాడు అని అడిగింది. సారు మేడపైన ఉన్నారు అని సమాధానం చెప్పింది. మేడపైకి వెళ్ళిన వల్లి చూపులు కార్తీక్ని వెతుకుతున్నాయి. కార్తీక్ ఓ మూలగా నిలబడి అటు తిరిగి ఫోన్లో ఎవరితోనో సీరియస్గా మాట్లాడుతున్నాడు. వల్లికి కార్తీక్తో దగ్గరగా వెళ్ళి మాట్లాడాలనిపించి చూస్తూ ఉంది. కానీ కార్తీక్ కోపం ఇంకా తగ్గనట్టుంది. ఫోన్లో కార్తీక్ మాటలు ఆగాక వెళదాం అని కోపంగా మాట్లాడుతున్న కార్తీక్ మాటలను వింటూ అతని వెనుకగా దూరంగా నిల్చొని ఉంది. ఫోన్లో ఆవేశంగా మాట్లాడుతూ ఉన్న కార్తీక్, వాడు మళ్ళీ నా వల్లి జోలికి వచ్చాడు అన్న మాట విన్న వల్లికి, నా వల్లియా, ఇదేంటి నా వల్లి అంటున్నాడు అని షాక్గా నోరు తెరుచుకొని నిలబడిపోయి చూస్తూ ఉంది. వాడు మరోసారి నా వల్లి జోలికి వస్తే వాడిని అస్సలు వదిలిపెట్టను అంటూ విశాల్ను తలుచుకుంటూ తన ఫ్రెండ్తో ఆవేశంగా మాట్లాడుతున్నాడు కార్తీక్. అతని మాటలు వింటున్న వల్లికి కంగారు పుట్టి గబగబా కిందకు వెళ్ళబోయింది. వల్లి పరిగెత్తడంతో వెనక్కి తిరిగి చూశాడు. తన మాటలు విని పారిపోతుందని అర్థం చేసుకొని ముందు ఆమెతో మాట్లాడాలి అనుకొని వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి వల్లికి అడ్డుగా నిలబడి, వల్లి నేను చెప్పేది విను అంటున్నాడు. లేదు నేను వినను, ఈ విషయం నేను అందరికీ చెప్పేస్తాను. ఏం చెప్తావు? అదే నేను విన్నాను, నువ్వు ఎవరితోనో నన్ను నా వల్లి అంటున్నావు అని అంటుంది. అసలు ఏంటి నీ ఉద్దేశం? ఎందుకు నా వల్లి అని అన్నావు నన్ను అని కొంచెం చురుగ్గా చూస్తూ అడుగుతుంది. ఓహో, నా వల్లి అని నేను నిన్ను అన్నందుకు నీకు కోపం వచ్చిందా? మరి నువ్వు నా వల్లివే కదా, అందుకే అన్నా. నేను నీ వల్లి ఏంటి? అవును వల్లి, నువ్వు నా వల్లియే, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ తన కోసం పెట్టుకున్న ఉంగరాన్ని తన జోబీలో నుంచి తీసి ఆమెకు చూపుతూ మోకాళ్ళపై కూర్చొని, ఐ లవ్ యూ వల్లి అంటూ ఆ ఉంగరాన్ని చూపుతూ ఉన్నాడు. వల్లికి భయంతో పాటు టెన్షన్ అన్నీ వచ్చేశాయి. ఏం మాట్లాడుతున్నావు కార్తీక్ అంటూ కంగారుగా అడుగు. వల్లి భయపడుతుందని లేచి వల్లి దగ్గరగా వచ్చి, వల్లి ఇందులో నువ్వు భయపడాల్సిందేముంది? మరీ అంత సడన్గా వచ్చి ఐ లవ్ యూ అంటే ఎలా? ఏ అమ్మాయికి కంగారు పడదు? అయినా నువ్వేదో మంచివాడనుకున్నా, ఇలా అంటున్నావేంటి? వల్లి, నేనేం ఆకతాయిని పనులు చేయట్లేదు.
నేను నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాను. ఎప్పటి నుంచో తెలుసా? చాలా కాలంగా. ఏంటి? చాలా కాలంగానా? మనం పరిచయమైంది ఈ మధ్యేగా. నీకు మన పరిచయం కొత్తయి ఉండొచ్చు, కానీ నాకు కాదు. అంటే అంటే నాకు నువ్వు ముందే తెలుసు వల్లి. మన తాతగారులిద్దరూ స్నేహితులు కాబట్టి మీ ఇంట్లో జరిగే ప్రతి సంబరాన్ని మాతో చెప్పుకునేవాళ్ళు. మేం కూడా మీ తాతగారితో చెప్పుకునేవాళ్ళం. మా ఇంట్లో చూస్తున్నావుగా, చాలా తక్కువ మంది ఉన్నాం కాబట్టి ఎక్కువ సంబరాలు జరగవు. మీ ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అందులోనూ మీది పల్లె కాబట్టి మీ ఇంట్లో జరిగే ప్రతి చిన్న సంబరాన్ని మాతో పంచుకునేవాళ్ళు మీ తాతగారు. అలాంటి సందర్భంలో ఓ రోజు మీ ఊరి వేడుకల్లో శ్రీరామనవమి కళ్యాణోత్సవం జరిపించామని, ఆ ఉత్సవాన్ని మీ కుటుంబ సభ్యుల చేతి మీదుగా జరిపించారని కొన్ని వీడియోలు తీసి ఫోన్లో సెండ్ చేయించాడు మీ తాతగారు. అప్పటి వరకు నేను మీ కుటుంబం గురించి వినడమే కానీ చూడలేదు. ఆ రోజు చూశాను నిన్ను. ఆ వేడుకలో, కళ్యాణ ఉత్సవ వేడుకల్లో ఎంత చక్కగా ఉన్నావో తెలుసా? నిన్ను చూడగానే అనిపించింది నా మనసుకి నువ్వే నా సీతవని అని తన ప్రేమను వ్యక్తపరుస్తూ చెబుతున్న కార్తీక్ను మంత్రించినట్టు చూస్తూ ఉంది వల్లి. కార్తీక్ చెప్పేటప్పుడు అతని కళ్ళల్లోని నిజాయితీని, మనసులోని ప్రేమను తెలుసుకుంటూ ఉంది వల్లి. ఓకే ఫ్రెండ్స్, కార్తీక్ తన మనసులోని మాటను చెప్పాడు. మరి వల్లి తన అంగీకారాన్ని తెలుపుతుందో లేదో తెలుసుకుందాం వచ్చే ఎపిసోడ్లో. అంతవరకు బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.